3 రోజుల పాటు ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు గురువారం ముగిశాయి. పోటీల్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యారమ్స్, టెన్నికాయిడ్, షాట్ పుట్తో పాటు మ్యూజికల్ చైర్స్ పోటీలు ఎంతో రసవత్తరంగా సాగాయి. స్నేహపూర్వక పోటీలే కానీ ఎవరూ తగ్గలేదు. ఇటు క్రికెట్ అయినా, అటు కబడ్డీ, జావెలిన్ త్రో, షాట్ పుట్ ఆట ఏదైనా కానీ గెలుపే లక్ష్యంగా ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. తొలి 2 రోజులు చూపిన ఉత్సాహాన్ని మించి 3వ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా పోటీల్లో దుమ్ము రేపారు. 40 ఇయర్స్ బిలో విభాగంలో మహిళలకు జరిగిన షాట్ పుట్ పోటీల్లో సింధూరారెడ్డి మొదటి స్థానంలో నిలవగా, శ్రావణి 2వ స్థానంలో నిలిచారు. ఇక 40 ఇయర్స్ ప్లస్ విభాగంలో జరిగిన పోటీల్లో కావలి గ్రీష్మ మొదటి స్థానంలో నిలవగా, అనిత, సంధ్యారాణి 2-3 స్థానాలు దక్కించుకున్నారు. 50 ప్లస్ విభాగంలో పరిటాల సునీత మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ స్పోర్ట్స్ అంతా చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పొడవునా కష్టపడినటువంటి అందరికీ ఒక ఆట విడుపులా ఉండాలని, ఒక చిన్నపిల్లల్లాగా అందరూ కూడా ఏజ్ మర్చిపోయి అందరూ ఆటలాడుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా చాలామంది ఫోన్లోనే ఆడుతున్నారు ఇప్పుడు. అలా కాకుండా మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో యువతంతా ఆటలాడుతూ వాళ్ళందరూ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలన్నదే మా తాలూకా ప్రధాన ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. అలాగే ఇదంతా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎప్పుడు ప్రజాపాలనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజాపాలనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అందరూ కూడా సరదాగా ఈరోజు చిన్నపిల్లలాగా ఆడుకుంటాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు చివరి రోజు రసవత్తరంగా సాగాయి. ముఖ్యంగా మ్యూజికల్ చైర్స్ పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చైర్స్ చుట్టూ చురుగ్గా కదులుతూ శివంగుల్లా కదిలారు. చిన్నపిల్లల్లా కుర్చీల కోసం పోటీ పడ్డారు. మ్యూజికల్ చైర్స్ ఆద్యంతం సరదాగా నవ్వులు పోయించింది. కొంచెంసేపు పరిగెత్తేందుకు పాట కనీసం 2 నిమిషాలైనా ప్లే చేయాలంటూ స్పీకర్ చలోక్తులు విసిరారు. చివరకు గుమ్మిడి సంధ్యారాణి విన్నర్గా, పల్లె సింధూరారెడ్డి రన్నరప్ గా నిలిచారు. బాగుంది, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, దీంట్లో కాంపిటీషన్ ఏం లేదు. పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అందరు హ్యాపీగా ఆడుతున్నాం. అన్నీ చేశానండి, ట్రయల్, ఒకసారి కొత్త గేమ్స్ కూడా నేర్చుకుంటున్నాం. ప్రపంచమంతా కూడా ఒక స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. అందులో ప్రతి ఒక్కరికి ఫిట్నెస్, ఒక మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలనేది స్పోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో కాన్స్టెన్సీ లెవెల్లో కూడా అందరూ ఈ స్పోర్ట్స్తో ఒక మంచి మెసేజ్ తీసుకుంటారని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. స్పీకర్ గారు కూడా, అయిన పాత్రన్న గారు కూడా మంచి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ పెట్టిందని చాలా సంతోషంగా ఉంది. అంటే ఎప్పుడూ టెన్షన్గా, ఇవన్నీ కూడా టెన్షన్గా కూడా నియోజకవర్గాలకు వెళ్తే కూడా ఆ పని ఈ పని అనుకుంటే కూడా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశాంతంగా అసెంబ్లీ కూడా చూస్తూ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ 3 days ఫుల్ మైండ్ కూడా రిలీఫ్గా ఉన్నదండి. చాలా హ్యాపీగా ఉన్నది. గెలుపు ఓటం అనేది కాదు, కానీ ఆటల్లో పాల్గొన్నామా లేదా, వాళ్ళు కొంతమంది ఆడుతున్నట్టు కూడా చూస్తా అంటే కూడా ఉత్సాహం కూడా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉందండి. మేము కాలేజీల్లో ఫ్రెండ్స్తో అలా ఆడాం, కానీ ఇట్లా శాసనసభ్యులతో ఆడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మాకు శాసనసభ్యులుగా ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. పైగా యంగ్గా మేము ఫస్ట్ టైం పాలిటిక్స్కి వచ్చాం కాబట్టి కొంత స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటి మాకు ఇలాంటి ఆట విడుపు కార్యక్రమం ద్వారా ఎన్నో గేమ్స్ పెట్టడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడం, అందరం ఫ్రెండ్లీగా పార్టిసిపేట్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు అందరు కూడా రావడం జరిగింది. అండ్ మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా రమ్మని చెప్పాము, కానీ వాళ్ళు రాలేదు. వచ్చిన వాళ్ళతో అందరం సంతోషంగా హ్యాపీగా గడిపాం.